ఇక్బాల్ సార్, విశాల్ బాబుకి పాప పుట్టి చనిపోయింది కదా? అవును. మీరేంటి 2 పిల్లలని, వల్లభా సారు, విక్రాంత్ సార్ పిల్లల్ని ఆ సారు పిల్లలు అన్నట్టు చెప్పారు? ఈ సొంటుళ్ళకి జిందగీ ఇచ్చిన సార్కి దేవుడు బిడ్డల్ని దూరం చేశారు. అయినా అన్న కొడుకు, తమ్ముడు కూతురు విశాల్ సార్కి బిడ్డలు కారా ఏంటి? అట్లా చెప్తే తప్పేంటి? మన సార్ పైన ఎవరు జాలి పడకూడదని గట్ల చెప్పిన. ఆహా. అరే శాస్త్రి గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? నా మనవరాలి కోసమే బాబు. శాస్త్రి గారు, తప్పుగా అనుకోకండి. బొమ్మ కొనుక్కోమని డబ్బులు ఇస్తానంటేనే ఆత్మాభిమానంతో వద్దన్నారు. ఇప్పుడు ఏదైనా సాయం కావాలని నేను మిమ్మల్ని అడగచ్చో లేదో? నేనే అడుగుతాను బాబు, దయ చూపండి చాలు. అరే మీరు పెద్దవారు, మీరు అలా అనకండి. ఏం కావాలో చెప్పండి ప్లీజ్. తల్లిపాలు. పాలా? అవును బాబు, ఆవు పాలు తాగే ఉంటే నా మనవరాలు ఎందుకో ఇబ్బంది పడుతోంది, పోరు పెట్టుకుంటోంది. మా చుట్టుపక్కల వాళ్లేమో బిడ్డను కన్న తల్లి దగ్గర పాలు అడిగి తాగించమని సలహా ఇచ్చారు. నేనెలా సాయం చేయగలను చెప్తారా? మీరు అర్థం చేసుకోండి. ఈ బిడ్డ మీద జాలి చూపి మీ భార్య నయనమ్మను ఒప్పించి కాసిన్ని పాలు పోస్తారా? చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. అయ్యో వద్దు. శాస్త్రి గారు, మీతో దండం పెట్టించుకుంటే నా గుండె బలహీన పడిపోతుంది. ఇది సాయం కాదు, ధర్మం. ఇలా అడుగుతున్నానని మీరేమనుకోకండి. ఈ బిడ్డ తల్లి పాప దొరికిందని చెప్తే అనాథకు పాలివ్వాలా అని ఆకలి తీర్చరేమో. అబద్ధం చెప్తాను, నన్ను క్షమించు తల్లి. శాస్త్రి గారు, ఐఎమ్ రియల్లీ సారీ. అడగకుండా ఉండాల్సింది. పర్వాలేదు బాబు, నా కూతురు ఈ బిడ్డను కని పురిట్లోనే కన్ను మూసింది. అయ్యో, వేరే దారి లేక మీ దగ్గరికి వచ్చాను. ఐ కెన్ అండర్స్టాండ్. రోజు వచ్చి పాలు తీసుకెళ్ళండి. నైని ఒప్పుకుంటుందన్న నమ్మకంతోనే చెప్తున్నాను. మంచిది బాబు. శాస్త్రి గారు, ఇంటికి వస్తారా? పాలు తీసుకెళ్దురు గాని. మీరు ఆ తల్లితో మాట్లాడకముందే మేం మీ గడప దొక్కడం సంస్కారం అనిపించుకోదు బాబు. మీ వెంట ఇప్పుడు నాగయ్య వస్తాడు. నయనమ్మ ఒప్పుకొని పాలిస్తే తను తీసుకుని వస్తాడు. లేదంటే మేమేమీ అనుకోము బాబు. అవును, మీ నాగయ్య ఎక్కడున్నారు? అదిగో మీ కారు మీద కూర్చున్నాడు బాబు. శాస్త్రి గారు, పామా? మంచివారికి హాని తలపెట్టడు మా నాగయ్య. నాగయ్య, బాబుగారింటికి వెళ్ళిరా. మీ మేనకోడలికి అమ్మపాలు తీసుకురా, సరేనా? సరే శాస్త్రి గారు, ఇదిగోండి. సరేనండి, ఉంటాను. మంచిది బాబు. వచ్చేసారా బాబు గారు? ఇటువంటి నైని, నీతో మాట్లాడాలి. భార్యాభర్తలు మాట్లాడడానికి పోట్లాడడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు బాబు గారు.
నైని, నా మాట విన్నాక నువ్వు గొడవ పడతావేమో అనిపించి ఎలా అడగాలో తెలియక ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ఆలోచనలో పడేశానంటే నా వరకు నేను సరిదిద్దుకొని నా భర్తని ఆదుకోవాలనుకుంటాను. నువ్వు అర్థం చేసుకుంటావని తెలుసు నైని, కానీ విషయం ఏంటో నీకు తెలియదు కదా. తెలియచేస్తే అర్థమవుతుంది కదా. అదే ఐ మీన్ జోగయ్య శాస్త్రి గారని మనకి తెలిసిన ఆయనే. మొన్న హాస్పిటల్ డ్రైవర్ని పాము కాటేయకుండా కాపాడావు కదా నైని. ఆ, అప్పుడు తన మనవరాలికి నువ్వు పాలిచ్చావు. గుర్తుంది బాబుగారు. ఏ తల్లి బిడ్డని మర్చిపోదు. తను నా బిడ్డ కాకపోయినా సరే. ఆ పసిపాపకు ఆవు పాలు పట్టినా అరగడం లేదేమో, వాంతులవడమో ఒళ్ళు వేడి చేయడమో జరుగుతుందంట. అవును బాబుగారు, కొంతమంది పిల్లల్లో అలా జరుగుతుంది. మొన్న వివరాలు అడుగుదామనుకునే లోపు ఆ డ్రైవర్ని కాపాడాలని వెళ్ళిపోయాం. ఆ బుజ్జి పాపాయి తల్లి ఎక్కడుందట? తనకి పాలు రావడం లేదటనా? దురదృష్టం ఏంటో తెలుసా నేని, ఆ బిడ్డని కన్న తల్లి చనిపోయిందంట. అయ్యో, మన విషయానికి భిన్నంగా జరిగింది. ఇక్కడ అమ్మగా నేనున్నాను, బిడ్డ లేదు. అక్కడ బిడ్డుంది కానీ అమ్మ లేదు. ఆ పసిపాపకు తల్లిపాలు కావాలని పెద్దాయన ఆఫీస్ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు నాయని. మొన్న నువ్వు పాలు పట్టగానే ఏడుపు ఆపేసింది, చిటికలో జ్వరం తగ్గిపోయింది అన్నారు. నేను సరే అన్నాను, కానీ ఆ తరువాత నీ అనుమతి తీసుకున్న తర్వాతే కన్ఫర్మేషన్ ఇస్తాను అన్నాను. నైని, నైని ఆగు, నైని, నైని బలవంతం ఏం లేదు నైని. ఆ జోగయ్య శాస్త్రి గారికి నేను 50-50 ఛాన్స్ అని చెప్పాను అంతే. పాలిందులో పట్టిస్తే సరిపోతుందా? నైని, అంటే నువ్వు పాలు ఇవ్వడానికి ఒప్పుకున్నావా? ఒప్పుకోకపోతే నేనమ్మనే కాదు, ఆడదాన్ని అనిపించుకోను. మొన్న పెద్దాయన్ని నేనే బిడ్డనివ్వమని చెప్పి నా పాలు తాగించాను కదా బాబుగారు. ఇప్పుడెందుకు అభ్యంతరం చెప్తాను? పాలు పట్టిస్తాను. శాస్త్రి గారు వచ్చారా? ఆయన రాలేదు. నాగయ్య అనే పేరు గల పావును పంపించారు. సంతోషం. వచ్చిన అతిథిని ఎంతసేపు అని ఎదురు చూసేలా చేస్తాం. రండి.